దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి సమస్త ఎముకలు గాక. ఈ గొప్ప వాగ్దానం నా జీవితంలో మనందరి జీవితాలు కూడా నెరవేర్చబడిన గాక. రేపు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములను చేయును. నమ్మితే ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకోగలుగుతావు. ఆమెన్. చూడండి, ఈ మాట యెహోషువ గ్రంథంలో రాయబడి ఉన్నది. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజలతో తెలియపరుస్తున్నటువంటి అద్భుతమైన విషయం. అద్భుత కార్యములు జరగాలంటే మీరు ఎదురు చూడండి. అంటే ఇప్పటికిప్పటికే, రేపు అనే పదానికి ఏంటంటే ఇప్పటికిప్పటికే జరిగేది కాదు. కొన్ని సందర్భాల్లో వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి అనడానికి అర్థంగా దీన్ని భావించాలి, గమనించాలి. చూడండి, నమ్మితే అది రేపే జరగవచ్చు. ఎస్ అన్నాడు. మరి నిజంగా రేపే జరిగిందా అంటే జరిగింది. తెల్లవారేసరికే దేవుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు. ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజల ముందు యోర్దాన్ నది ఉంది. యోర్దాన్ నది ఏమైందంటే దేవుడు దాన్ని 6 నెలలుగా మార్చాడు. వెంటనే వాళ్ళు యోర్దాన్ నది దాటారు. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇదిగో ఈ వీడియోలో చూస్తున్నట్టు ఫోటో ప్రకారంగా వారు ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క యోర్దాన్ నదిని దాటుకుంటూ వెళ్ళిపోతున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. నిజమే అండి. మన జీవితాల్లో కూడా దాటలేని స్థితిని ఇక మనం దాటము, నా స్థితి మారదు అని అనుకునే దాన్ని కూడా దేవుడు దాటేలాగా చేస్తాడు. అది ఎప్పుడో కాదు, రేపే జరుగుతుంది. నువ్వు నమ్మితే జరుగుతుంది. నువ్వు ఎదురు చూసావు, రేపటి కొరకు ఎదురు చూసావు, ఈరోజు అయిపోయింది, రేపు జరుగుతుందేమో అనుకున్నావు, రేపు కూడా జరగలేదు అనుకోండి. మళ్ళీ ఈ వాక్యం చూస్తే ఏం గుర్తుంది? రేపు జరుగుతుంది. సో ఇట్ మీన్స్ ఇంకా రోజు రేపు 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 అన్నట్టు కాలం వెలబుచ్చే విధంగా కాదు. కానీ ఈ మాట కలిగిందంటే విశ్వాసం, రేపటి కొరకు నిరీక్ష, ఎదురు చూడ అంటే ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది అనే ఒక దృఢ సంకల్పం. అంతే క్రైస్తవులకు. ఇంకా ఇలాగే రేపు 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 ఇక జరగదనేది కాదు. కానీ దీని అర్థం ఏంటంటే మనం పాజిటివ్గా గమనించుదాం. ఈరోజు జరగకపోయినా కార్యం అంటే రేపైనా ఖచ్చితంగా జరుగుతుంది అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి దేవుడు వారి జీవితాల్లో మనం నమ్మాలి. ఈ వాక్యం బట్టి నమ్మితే యెహోషువ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు మరి రేపు వారి మధ్యలో అద్భుతం జరుగుతుంది చెప్పాడు కదా. మరి జరిగిందా అంటే జరిగింది. వారి ముందు యోర్దాన్ నది ఉంది. ఈరోజు యోర్దాన్ నది కనపడింది. దేవుడు చెప్పాడు, ఇదిగో అందరిని పిలువు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని జనులకు ఆజ్ఞించను. అంటే ఒక అద్భుతం జరగాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఇది ఎవరు చేయరు. అద్భుతం జరగాలని కోరుకుంటారు, కానీ ఆ అద్భుతం జరగాలి అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి అంటే ఇది జాత కాదు. మిమ్మల్ని మీరు చేసుకోండి. నేను ఆల్రెడీ మీ కొరకు బలియాగమైన రక్తం కార్చాను. నీవు ఇప్పుడు ఏం చేయాలి? నీవు నా దగ్గరికి వస్తే, నీవుగా నా దగ్గరికి వస్తే నిన్ను శుద్ధి చేస్తాను. నీవు నోరు తెరిచి ప్రభువా నా పాపాలు ఒప్పుకుంటున్నాను, క్షమించు అని అడిగితే నిన్ను పరిశుద్ధపరుస్తాను. లేకుండా ఏసీ రక్తం క్షమించబడింది కదా, ఇక నా పాపాలు వెళ్ళిపోయాయి, నేను ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు అనుకుంటూ పోతే మీ తప్పుదమైన పాపం అలాగే ఉంటాయి. దాని ద్వారా ఆశీర్వాదాలు కూడా అదే విధంగా ఆగిపోతూ ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, రేపు ఈ మధ్య అద్భుతాలు జరుగుతాయి అని చెప్తున్న వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం జరగాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఎస్, నీవు కూడా పరిశుద్ధత లేకుండా నీవు దేవుడిచ్చినటువంటి అద్భుతాన్ని పొందుకోలేవు. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ జీవితంలో యోర్దానే ముందున్నా, ఎంత పెద్ద కష్టమే నువ్వు ముందున్న, దాటలేని స్థితిలో నువ్వు ఉన్నా, ఈ అప్పులు నీ దాటలేను, అదొక యోర్దానం. ఈ రోగం నీ దాటలేను, అదొక యోర్దానం. ఈ యొక్క గొడవలు, సమస్యలు, చికాకులు నీ దాటలేను అనుకుంటున్నా, ఇదొక యోర్దానం. నీ బంధకాలు, నీ చుట్టూ సమస్యలు దాటలేకపోతున్నాయి, ఇదొక యోర్దానం. నువ్వు పరిశుద్ధపరచుకో. ప్రభు సన్నిధిలో నీ పాపంలో ఒప్పుకొని ప్రభువును క్షమించని అడుగు. నా దేవుడు రేపే నీ జీవితం అద్భుతం జరిగింప చేయనుగా. ఆమెన్. ఒకవేళ జరగకపోయినా నిరీక్షణతో చూడు, ఖచ్చితంగా మరలా రేపు జరుగుతుందని ఎదురుచూడు. ఖచ్చితంగా ఈ నిరీక్ష మనల్ని సిగ్గుపరిచాడు కదా. అదేవిధంగా దేవుడు తప్పకుండా నాడు ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను నదిని దాటినట్లుగానే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం జరిగింపజేసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆ యొక్క సమస్యల నుండి బయటికి దాటవే చేయునుగాక. ఆమెన్. కనుక ఎంత గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తుండగా ఈరోజు నీ ముందు ఏ సమస్యలతో నువ్వు బాధపడుతూ దాటలేకపోతున్నావో ఆ సమస్య నువ్వు దాటబోతున్నావు. నీవు అనేక సందర్భాల్లో జాబ్ కొరకు ఎదురు చూసి ఆ జాబును పొందుకోలేకపోతుంది కావచ్చు. నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్ము. నీ జీవితంలో ఎగ్జామ్ రాసి అలసిపోయి పాస్ అవ్వనేమో అని అనుకుంటున్నావు కావచ్చు. ఎదురు చూడు, నువ్వు దాటబోతున్నావు, ఖచ్చితంగా క్రాస్ చేయబోతున్నావు. నా యేసయ్య క్రాస్ అనే సిలువలో
బలేగమైండు. నీవు దాటలేని ఆ క్రాసింగ్ని నువ్వు దాటి వేయబోతున్నావు యేసయ్య శిలువ ద్వారా. సో కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈ గొప్ప వాగ్దానాన్ని మనం సొంతం చేసుకున్నట్టుగా ప్రార్థన చేసుకుని ముందు చదువుదాం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వందనాలు. మా ముందున్న దాటలేని సమస్యను మీ వాక్కు ద్వారా మేము దాటడానికి సహాయం అది రేపే మా జీవితంలో అద్భుతం జరుగును గాక. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు యొర్దాను నదిని దాటిన రీతిగా ప్రభావ మేమును మా ముందున్న సమస్యలను, కష్టమును, నష్టమును, బాధను, బలహీనతను, అనారోగ్యం, అప్పులను అన్నిటి దాటుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్న అతను వేస్తున్నాం, అవిడుగు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.